హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉన్న వాళ్ళకి కొత్తగా ఏటీఎం కార్డు గానీ వచ్చినట్లయితే దానికి పిన్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరన్నీ చూడొచ్చు. సో ఇంకా లేట్ లేకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో మిషన్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి బ్లింక్ అవుతుంది లైట్. అక్కడ మన కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి డొమెస్టిక్, ఇంకోటి ఇంటర్నేషనల్. సో మీది ఏ కార్డ్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో అది ఎలా తెలుసుకోవాలంటే మీకు కార్డు పైన ఇక్కడ డొమెస్టిక్ అని ఇక్కడ ఉంటది, లేదంటే ఇంటర్నేషనల్ అని ఉంటది. దాన్ని బట్టి మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నాది ఇంటర్నేషనల్ అని ఉంది. సో నేనైతే ఇంటర్నేషనల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ 2 లాంగ్వేజెస్ ఇచ్చారు. సో హిందీ, ఇంగ్లీష్ ఇచ్చారు. సో ఇంగ్లీష్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేశాక మనకి ఇలా అయితే వస్తుంది. ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఆప్షన్ అని చెప్పి ఇలా అయితే వస్తుంది. సో మీరు పిన్ అనేది సెట్ చేస్తున్నారు కాబట్టి సెట్ ఆర్ జనరేట్ పిన్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇలా అయితే వస్తుంది. ఎంటర్ యువర్ 14 డిజిట్స్ ఆఫ్ అకౌంట్ నంబర్ అని చెప్పి అయితే వస్తుంది. సో ఇక్కడ మీ అకౌంట్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఏదైతే మీ బ్యాంక్ పాస్బుక్ లో ఉంటుందో ఆ అకౌంట్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక ఇక్కడ కరెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ రీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడ అయితే ఎంటర్ చేసి మళ్ళీ కరెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ ఎంటర్ యువర్ 10 డిజిట్స్ మొబైల్ నంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఏదైతే మీ బ్యాంక్ లింక్ అయి ఉందో ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేశాక ఇక్కడ కరెక్ట్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో మనకి ఇలా అయితే వస్తుంది ఎంటర్ ఓటీపీ అని చెప్పి. సో మీకు బ్యాంక్ లింక్ ఉన్న మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఇలా అయితే వస్తుంది. ప్లీజ్ ఎంటర్ యువర్ న్యూ పిన్ అని చెప్పి అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు పిన్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. సో నేను 4 డిజిట్స్ పిన్ అయితే సెట్ చేస్తున్నాను. సో సెట్ చేశాక మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయమంటుంది అదే పిన్ ని. సో ఇక్కడ ఎంటర్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది. పిన్ చేంజ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. సో నేను నా ఏటీఎం కార్డ్ కి పిన్ అనేది చేంజ్ చేశాను. ఆల్రెడీ పెట్టిన పిన్ నేను మర్చిపోయి ఉంటే దాన్ని అయితే చేంజ్ చేశాను. అదే కొత్తగా ఏటీఎం కార్డ్ వచ్చిన వాళ్ళకి అయితే ఇక్కడ పిన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి అయితే వస్తుంది. సో చేంజ్ అయ్యాక మనకి ఇలా రిసిప్ట్ అయితే వస్తుంది. ఇది వచ్చినా రాకపోయినా పర్లేదు, ఇక్కడ మనకి డిస్ప్లే మీద అయితే తెలిసిపోతుంది పిన్ అనేది సక్సెస్ఫుల్ గా సెట్ అయిందా సెట్ అవ్వలేదా అనేది. సో వీడియో అయితే ఇంతగా మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.